హాయ్ అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారము మరియు అమావాస్య. దీనిని శుక్ర అమావాస్య అని అంటారు. మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందువలన ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన మనకి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. ఎవరైతే అప్పుల సమస్యతో బాధపడుతూ మరియు ధన సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని త్వరగా అప్పుల బాధ నుండి ధన సమస్యల నుండి బయటపడండి. ముఖ్యంగా ఎవరైతే అప్పులతో ఇబ్బందులు పడుతున్నారో, వేలల్లో లక్షల్లో అప్పులు చేసి తీర్చలేక బాధపడుతున్న వారికి ఈ ఉప్పుతో పరిహారం చేసుకుంటే కనుక అప్పుల బాధ నుండి బయటపడతారు. అన్ని రకాల ధన సమస్యలు తీరిపోతాయి, దరిద్రం పోతుంది. కనుక అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారాన్ని చేయండి. కొంతమంది ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు, ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇలా ఒక సమస్య పోతే మరొక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. అలాంటి వారందరూ కూడా ఉప్పుతో ఇలా చేయటం వలన మీ జీవితంలో ఉండే అన్ని రకాల ఇబ్బందులు పోతాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఉప్పుతో ఏం చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అమావాస్య అంటే ఎంతో శక్తివంతమైన రోజు. అదే అమావాస్య తిథి శుక్రవారం రోజుతో కలిసి వస్తే అది మరింత శక్తివంతమైన రోజుగా చెబుతారు. శుక్రవారం అమావాస్య వస్తే దానికి శుక్ర అమావాస్య అని అంటారు. శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే మనకున్న ధన సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత దానిమ్మ పండుని నైవేద్యంగా పెట్టండి. అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది. పూజ అనేది మనం శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసుకోవచ్చు. శుక్ర అమావాస్య నాడు ఎంతో అతీతమైన శక్తివంతమైన రోజు. అలాగే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు. కావున పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఉప్పు పరిహారం చాలా చిన్నది అయినా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక అమావాస్య రోజు కనుక ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తీసుకొచ్చుకోవడం వలన, ఇక పరిహారంలోనికి వస్తే మనం బయట నుంచి ఈరోజు కొనుక్కు వచ్చిన ఉప్పు అయినా సరే, లేదా మీరు మీ ఇంట్లో ముందే ఉప్పు ఉంది అనుకున్నట్లయితే ఆ ఉప్పుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇక ఆ పరిహారం ఏ విధంగా చేయాలి, దానికి ఏమేమి కావాలి అనే విషయానికి వద్దాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అనగా, ఈ ఉప్పు పరిహారం అనేది రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకోవాలి. అప్పుడు చేస్తేనే మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఒక చిన్న గిన్నెను, అది మట్టి గిన్నె అయినా, స్టీల్ గిన్నె అయినా, లేదా గ్లాస్ బౌల్ అయినా ఏదైనా సరే కానీ తీసుకొని దానిలో కుడి చేతితో 2 గుప్పెళ్ళ ఉప్పు తీసి ఆ గిన్నెలో పోయాలి. ఆ తర్వాత 7 ఆలుక్కాయలను తీసుకొని ఆ ఆలుక్కాయలను ఉప్పు మీద విడివిడిగా రౌండ్ షేప్లో పెట్టాలి. ఈ ఆలుక్కాయలు అనేవి మన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అందువలన ఆలుక్కాయలను ఎన్నో పరిహారాలకు కూడా వాడుతారు. ఈ 7 ఆలుక్కాయలు ఉప్పు మీద విడివిడిగా పెట్టిన తర్వాత ఒక రూపాయి బిళ్ళను తీసుకోవాలి. ఆ ఆలుక్కాయల మధ్యలో ఈ రూపాయి బిళ్ళను పెట్టి ఆ రూపాయి బిళ్ళ మీద 2 లవంగాలను పెట్టండి. లవంగాలకు అప్పులను తీర్చే శక్తి ఉంది. తరువాత ఆ లవంగాల మీద కొంచెం కర్పూర బిళ్ళలను పొడిలాగా చేసి చల్లి అగ్గిపుల్లతో వెలిగించండి. ఇలా లవంగాలను కాల్చివేసే సమయంలో భగవంతుడితో మనం మనసులోని కోరికను చెప్పండి. నా ఈ అప్పు సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించమని కోరుకొని ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎప్పుడూ ఉండాలని వేడుకోండి. ఈ విధంగా చేయటం వలన మన ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అలాగే మనకు ఉన్న అన్ని ధన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని చూసిన వారు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని నాకు కామెంట్ చేయండి.